హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఎనెక్జర్ 7 అనగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇందులో ఏమేమి ఉంటాయి అనేటటువంటిది 1 by 1 చూద్దాం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి దయచేసి షేర్ చేయగలరు. ఈ ఎనెక్జర్ 7 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీని కనుక పరిశీలించినట్టయితే ఇందులో మొత్తం 27 పాయింట్స్ ఉంటాయి. ఒక టేబుల్ ఉంటుంది 19B. మరి ఈ పాయింట్స్ని ఏ విధంగా రాయాలి, అలాగే ఆ టేబుల్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటటువంటి చూద్దాం. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అనేటటువంటిది మనం అసెంబ్లీకి అలాగే పార్లమెంటుకు కూడా రెండు వేరువేరుగా తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అనేటటువంటిది ఏ విధంగా ఫిల్ చేయాలనేది 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. అంటే మీరు ఏ కాన్స్టిట్యున్సీ పరిధిలో, అసెంబ్లీ అయితే అసెంబ్లీ పేరు, పార్లమెంటుకు తయారు చేస్తుంటే పార్లమెంటు పేరుని మీరు బ్లాక్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. రెండవది డేట్ ఆఫ్ పోల్, అంటే 13/5/2024. మూడవది కనుక పరిశీలించినట్లయితే నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. అంటే మీ పోలింగ్ స్టేషన్కి ఒక నెంబర్ ఉంటుంది, అలాగే పేరు కూడా ఉంటుంది. కాబట్టి దాని యొక్క నెంబర్ని పేరుని రాయండి. వేర్ లొకేటెడ్ ఇన్, ఈ మూడవ పాయింట్లోనే 3 సబ్ పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్, టెంపరీ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉంటుంది. మరి జనరల్గా అన్నీ కూడా గవర్నమెంట్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్ అని చెప్పేసి రాయండి. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్లో కానీ టెంపరీ స్ట్రక్చర్ కనుక అయితే వాటిని ఏది అప్లికబుల్ అయితే దాన్ని నోట్ చేయండి. నాలుగవది కనుక పరిశీలించినట్టయితే నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ ఇఫ్ ఎనీ. అంటే మనకి ఆర్ఓ గారు 1+5 అనేటటువంటిది ఎక్కడన్నా 1+6 అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ 1+5 కాకుండా మీకు అక్కడ లోకల్గా ఎవరినైనా పోలింగ్ ఆఫీసర్ని రిక్రూట్ కనుక చేసుకుంటే వాళ్ళ యొక్క నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఐదవది కనుక పరిశీలించినట్టయితే అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ మేడ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ డ్యూలీ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ అండ్ ది రీజన్స్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్. ఎవరైనా పోలింగ్ ఆఫీసర్ కనుక విధులకు గైరు హాజరై ఆబ్సెన్స్ కనుక అయితే అటువంటి వారి స్థానంలో ఎవరినైనా కనుక పోలింగ్ ఆఫీసర్ని రిజర్వ్ వాళ్ళని కనుక తీసుకుని ఉన్నట్టయితే దానికి సంబంధించిన రీజన్స్తో సహా 5వ పాయింట్లో నోట్ చేయాల్సి ఉంటుంది. 6వది కనుక చూసినట్టయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. అంటే మనకి ఈ ఓటింగ్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఈవీఎంని అలాగే వీవీప్యాట్ని. ఈవీఎం అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, అలాగే వీవీప్యాట్, ఈ మూడింటిని కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి వేరువేరుగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం ఈ పిఓ డైరీ అనేటటువంటిది దేనికి తయారు చేస్తున్నాం చూసుకుని వాటి యొక్క వివరాలని మనం ఇక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 6వ దాంట్లో సబ్ పాయింట్ 1 కనుక చూస్తే నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్. మనం ఎన్ని కంట్రోల్ యూనిట్స్ని యూజ్ చేస్తున్నాము అనేటటువంటిది నంబర్ రాయాలి. సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ యూజ్, కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ని మనం ఆన్ చేయగానే ఉంటుంది కాబట్టి అలాగే నోట్ చేసుకుని ఉంటాం కాబట్టి దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మూడవది నంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్స్, బియు యొక్క ఎన్ని యూజ్ చేస్తున్నాము అనేటటువంటిది దాని యొక్క 4వ పాయింట్ సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్ యూజ్డ్, దాని యొక్క సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. 7వది కనుక చూసినట్లయితే ఇందులో 2 సబ్ పాయింట్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, ఎన్ని పేపర్ సీల్స్ని యూజ్ చేసాం, సీరియల్ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, వాటి యొక్క సీరియల్ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. 7A కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, ఎన్ని సప్లై చేశారు, సీరియల్ నెంబర్స్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, వాటి యొక్క సీరియల్ నెంబర్ని కూడా నోట్ చేయాలి. 3వది కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్, స్పెషల్ ట్యాక్స్ని ఎన్ని సప్లై చేశారు, వాటి యొక్క సీరియల్ నెంబర్ రాసాం. ఇప్పుడు వాటిలో ఎన్ని యూజ్ చేసాం, వాటి యొక్క సీరియల్ నెంబర్ని కూడా 4వ పాయింట్లో రాయాలి. 5వది కనుక చూస్తే సీరియల్ నెంబర్స్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ రిటర్న్డ్ యాజ్ అన్యూజ్డ్, ఎన్ని మనం ఈ స్పెషల్ ట్యాక్స్ని యూజ్ చేయకుండా రిటర్న్ చేసామో వాటి యొక్క సీరియల్ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. 7B కనుక చూస్తే
అప్లికబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్స్ వేర్ వివిప్యాట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. అంటే నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్డ్, సీరియల్ నెంబర్స్ ఆఫ్ ప్రింటర్స్, అంటే ఎన్ని యూజ్ చేసామో దాని యొక్క సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. 8 కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ది పోలింగ్ స్టేషన్. అంటే మీ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేశారో వాళ్ళ యొక్క సంఖ్యని ఇవ్వాల్సి ఉంటుంది. 9 కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. అంటే మనం ఈ పోల్ని మాక్ పోల్ చేసేటప్పుడు కానీ యాక్చువల్ పోల్ చేసినప్పుడు కానీ ఎంతమంది ప్రజెంట్ అయ్యారనేటువంటి దాని యొక్క నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 9లో 2 కనుక చూస్తే నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ అరైవ్డ్ లేట్, ఎంతమంది లేట్గా వచ్చారో వారి యొక్క సంఖ్యను రాయాల్సి ఉంటుంది. 9(3) కనుక చూస్తే నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ది క్లోజ్ ఆఫ్ ది పోల్. అలాగే సాయంత్రం 6 తర్వాత ఈ పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ అక్కడ ఉన్నారు అనేటువంటి దాని యొక్క సంఖ్యను ఇవ్వాల్సి ఉంటుంది. 10 కనుక చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్ టు ది పోలింగ్ స్టేషన్. అంటే మీ పోలింగ్ స్టేషన్కి అసలు టోటల్ ఎంతమంది ఓటు వేసే వారిని అలాట్ చేశారు. 10లో 2 చూస్తే నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓట్ అకార్డింగ్ టు మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్. మనం ఈ OPO1 అంటే ఏపీఓ అనమాట, ఆయన మార్క్డ్ కాపీ మెయింటైన్ చేస్తాడు కాబట్టి దానికి ఇన్ఛార్జిగా ఉంటాడు కాబట్టి ఆ మార్క్డ్ కాపీ ప్రకారం ఎంతమందిని మనం ఆ రోజు ఓటు వేయించాము, ఎలౌ చేశాము అనే దాని యొక్క సంఖ్యను రాయాల్సి ఉంటుంది. 13 కనుక చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. అంటే OPO2 ఫామ్ 17A రిజిస్టర్కి ఇన్ఛార్జిగా ఉంటాడు కాబట్టి ఆయన రిజిస్టర్ ప్రకారం ఎంతమంది ఎలక్టర్స్ అంటే ఓటర్స్ని మనం ఎంటర్ చేశామనేటటువంటి దాని యొక్క సంఖ్యని ఇవ్వాల్సి ఉంటుంది. 14 కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ యాజ్ పర్ ది ఓటింగ్ మెషిన్. ఆ కంట్రోల్ యూనిట్లో మనం లాస్ట్కి టోటల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే అందులో టోటల్ ఓట్స్ అనేటటువంటి చూపిస్తుంది. ఆ సమయంలో టోటల్ బటన్ నొక్కినప్పుడు టోటల్ నెంబర్ ఎంత ఇచ్చింది అనేటువంటి మిషన్ CUలో దాని యొక్క సంఖ్యను నోట్ చేయాల్సి ఉంటుంది. 15 కనుక చూస్తే నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్. మరి కొంతమంది ఓటుని రిఫ్యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు, అది కొంతమంది ఓటర్స్ వచ్చిన తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓటుని రిఫ్యూజ్ చేస్తారు. అది అసెంబ్లీ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పార్లమెంట్ అయినా అయి ఉండొచ్చు. ఏదైతే అది అటువంటి వాళ్ళు మరి ఎంతమంది ఓటుని తిరస్కరించారనేటటువంటిది దాని యొక్క సంఖ్యని ఏదైనా అటువంటి ఏమైనా ఉంటే దాని యొక్క సంఖ్యని ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఈ విధంగా ఈ 10 పాయింట్లు అయిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఆఫీసర్ లెఫ్ట్ సైడు, అలాగే రైట్ సైడ్ని సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఏపీఓ గారు లెఫ్ట్ సైడు, ఇన్ఛార్జ్ OPO2 వచ్చేసి రైట్ సైడ్ సంతకం చేయాల్సి ఉంది. అట్లా 11 కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్. అంటే మెన్ ఎంతమంది ఓటేశారు, ఉమెన్ ఎంతమంది ఓటేశారు, థర్డ్ జెండర్ ఎంతమంది ఓటేశారు. ఈ విధంగా ఈ మూడింటి యొక్క టోటల్ని మనం లాస్ట్లో 11వ పాయింట్లో రాయాల్సి ఉంటుంది. 12 కనుక చూసినట్టయితే ఏదైనా మనకి ఛాలెంజ్డ్ ఓట్స్ కనుక వచ్చినట్టయితే అటువంటి యొక్క నెంబర్ని కూడా నోట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అలౌడ్, ఎన్ని ఛాలెంజ్ ఓట్స్ని అలౌ చేశారు. నెంబర్ ఆఫ్ రిజెక్టెడ్, వాటిలో ఆ ఛాలెంజ్ ఓట్లు ఎన్ని రిజెక్ట్ చేశారు. అమౌంట్ ఆఫ్ ఫీల్డ్, అంటే మనం కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర ఫీజు కింద, అటువంటి ఎంత మనం కలెక్ట్ చేసాము, ₹2 కాడికి ఉంటుంది కాబట్టి ఎంత కలెక్ట్ చేసాము దాని యొక్క కలెక్ట్ చేసిన అమౌంట్ని కూడా నోట్ చేయాలి. 13వ పాయింట్ కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్. అంటే ఈడీసీ మీద ఎంతమంది ఓటేశారు అనేటటువంటి కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. 13A కనుక చూస్తే నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్.
అంటే ఇతర దేశాల నుండి భారత పౌరుడు అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఓటు వేసి ఉన్నట్టయితే అటువంటి వాటిని మనం ఎలవ్ చేసి ఉన్నట్టయితే దాని యొక్క సంఖ్యను నోట్ చేయాలి. 14 కనుక చూస్తే నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంపానియన్. ఎవరైనా బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్ కనుక వచ్చి ఉన్నట్టయితే వాళ్ళు కంపానియన్ ఉంటాడు. అటువంటి కంపానియన్తో వచ్చినటువంటి ఎన్ని ఓట్లు మనం ఎలవ్ చేసామో ఆ కంపానియన్ యొక్క నంబర్ని ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. 15 కనుక పరిశీలిస్తే నెంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ త్రూ ప్రాక్సీ, అనగా సిఎస్వి క్లాసిఫైడ్ ఓటర్స్ సర్వీస్ ఓటర్స్ తరపున వారి యొక్క ఎవరో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ద్వారా మనం కొన్ని ఓట్లని ప్రాక్సీ ఓటుగా వేయించుంటాం. అటువంటి వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్టయితే వారి యొక్క సంఖ్యని ఇక్కడ మనం నమోదు చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్ అనేటటువంటివి ఏదైనా టెండర్ ఓట్స్ కనుక మనం బ్యాలెట్ ద్వారా ఇస్తాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా ఇవ్వం టెండర్ ఓట్ని. మిగతా పైన చెప్పిన స్పెషల్ కేసెస్ అన్నీ కూడా బ్యాలెట్ యూనిట్ ద్వారా ఇస్తాం. ఒక్క టెండర్ ఓటుని మాత్రమే మనం ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఇస్తాం కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే దాని సంఖ్యను రాయాలి. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్ యాజ్ టు దేర్ ఏజ్ అప్టైన్. ఎవరైనా అండర్ ఏజ్ కనుక వచ్చినట్టయితే 17A రాయాలి. హూ రెఫ్యూజ్ టు గివ్ సచ్ డిక్లరేషన్. అటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ డిక్లరేషన్ని రెఫ్యూజ్ చేసి ఉన్నట్టయితే వారి సంఖ్యను 17B రాయాలి. 18 కనుక పరిశీలించినట్టయితే వెదర్ ఇఫ్ ఇట్ వాజ్ నెసరీ టు అడ్జార్న్ ది పోల్ అండ్ ఇఫ్ సో ది రీజన్స్ ఫర్ సచ్ అడ్జార్న్మెంట్. ఏదైనా అనివార్య కారణాల వల్ల మనం పోలింగ్ని వాయిదా వేసినట్టయితే దానికి సంబంధించినటువంటి రీజన్స్తో ఈ 18లో రాయాల్సి ఉంటుంది. 19లో నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ ఎవ్రీ 2 hours. 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7 to 9 ఫస్ట్ స్పెల్ ఎంతమంది ఓటర్సు ఓటేశారు, అట్లాగే సెకండ్ స్పెల్ 9 to 11, థర్డ్ 11 to 1 PM, ఫోర్త్ 1 PM to 3 PM, ఫిఫ్త్ 3 PM to 5 PM. ఈ విధంగా 5 స్పెల్లల్లో ఈ ప్రతి 2 hours కూడా ఎన్ని టోటల్ బటన్లో మనం టోటల్ బటన్ ద్వారా ఎన్ని ఓట్లు పోలేని నోట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని మనం మధ్యలో ఇస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటిని కూడా టైం టు టైం నోట్ చేసుకోవాలి. నెసరీ చేంజెస్ మే బి మేడ్ డిపెండింగ్ ఆన్ ది అవర్స్ ఫిక్స్డ్ ఫర్ కమెన్స్మెంట్ అండ్ క్లోజ్ ఆఫ్ పోల్. ఏదైనా దాదాపు ఇదే విధంగా 7 to 6 పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్పెల్లల్లో మనం ఈ ఓట్స్ని నోట్ చేయాలి. 19B కనుక పరిశీలిస్తే డీటెయిల్స్ ఆఫ్ విజిటర్స్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ యాజ్ పర్ విజిట్ షీట్స్ ప్రకారం పిఓ గారు మళ్ళీ విజిట్ షీట్ అనేటువంటి కూడా మనం తయారు చేయాలి కాబట్టి దాని ప్రకారం ఎవరెవరు వచ్చారు అంటే ఓన్లీ ఈ అబ్జర్వర్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళు అయితేనే వాళ్ళ యొక్క విజిట్ని, వేరే క్యాండిడేట్లు అటువంటి వాళ్ళు ఇస్తే రాయకూడదు అనమాట. అబ్జర్వర్స్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, ఆర్ఓ గారు, ఏఆర్ఓ గారు, సెక్టర్ మేనేజ్మెంట్ ఆర్ జోనల్ మేజిస్ట్రేటు, ఈ విధంగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక వస్తే వాళ్ళ యొక్క వివరాలని సీరియల్ నెంబర్తో పేరు రాసేసి టైమ్ ఆఫ్ పేరు రాయాలి, డిజిగ్నేషన్ రాయాలి, టైమ్ ఆఫ్ విజిట్, ఏ టైంలో విజిట్ చేశారనే 3వ కాలం. 4వది బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్. ఏదైనా పీస్ఫుల్ ఇన్సిడెంటు చక్కగా జరిగితే దానికి సంబంధించినటువంటి 4వ కాలంలో. 5వ కాలం నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ టిల్ ది టైమ్ ఆఫ్ విజిట్. ఆ విజిట్ టైంలో ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి అంటే 17A ప్రకారం, అలాగే ఈవీఎం ద్వారా ఎన్ని పోల్ అయినాయి అనేటువంటిది కూడా ఈ లాస్ట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. 20వ కాలం కనుక పరిశీలించినట్టయితే 20లో నెంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ ఎట్ ది క్లోజింగ్ అవర్స్ ఆఫ్ ది పోల్ టు ఎలక్టర్స్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. అంటే మనకి పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఎవరైనా క్యూలో కనుక ఉన్నట్టయితే ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ 1 నుంచి ఓటో నెంబర్తో స్టార్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అన్ని స్లిప్స్ని ఇష్యూ చేస్తాం. అటువంటి ఎన్ని స్లిప్స్ ఇష్యూ చేసామనేటటువంటి ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. బి కనుక పరిశీలిస్తే టైమ్ ఎట్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ సచ్ ఎలక్టర్ క్యాస్ట్. అంటే మామూలుగా క్లోజ్ టయానికి కానీ లేకపోతే స్లిప్పుల ద్వారా ఏదన్నా కానీ
టోటల్గా చివరికి ఫైనల్గా ఎంత ఓటర్సు అంటే టోటల్ బటన్ నొక్కితే లాస్ట్ కి ఎంత పోలైంది అనేది తెలుస్తుంది కాబట్టి ఆ టోటల్ ఓటర్స్ యొక్క వివరాలు రాయాల్సింది. 22 కనుక పరిశీలించినట్టయితే ఎలక్టోరల్ అఫెన్స్ విత్ డీటెయిల్స్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ అంటే వీటిలో ఒక 6 సబ్ పాయింట్స్ ఉన్నాయి. క్యాన్వాసింగ్ విత్ ఇన్ ది 100 మీటర్స్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ పరిధిలో ఎవరైనా క్యాన్వాస్ చేస్తుంటే అటువంటి ఏదైనా వివరాలు ఉంటే వాటిని నమోదు చేయాలి. ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్ ఏదైనా ఓటర్సు కొంచెం అటువంటి విషయాలు ఏమైనా ఉంటే దాన్ని బీలో రాయాలి. సి ఫ్రాడ్లెంట్ డిఫేసింగ్ డిస్ట్రాయింగ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ నోటీస్ ఏదైనా మనకి పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాటిని ఏదైనా డ్యామేజ్ చేస్తే అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని రాయాలి. బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ ఏదైనా ఓటర్స్ని డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టే విషయాలు కనుకుంటే డీలో రాయాలి. ఇంటిమేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ అదర్ పర్సన్స్ ఏదైనా ఓటర్ని పలానా దానికి ఓటేయండి అనేటటువంటి కనుక అలాంటి ప్రలోభాలు కనుక ఉంటే అటువంటిది ఏదైనా ఈలో రాయాలి. ఎఫ్లో బూత్ క్యాప్చరింగ్ ఏదైనా జరిగితే ఎఫ్లో రాయాలి. ఈ విధంగా ఈ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని 21లో రాయాలి. 22లో వాజ్ ది పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ బై ఏదైనా రియట్ కానీ ఓపెన్ వైలెన్స్ కానీ న్యాచురల్ క్యాలామిటీస్ కానీ బూత్ క్యాప్చరింగ్ కానీ ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్ కానీ ఎనీ అదర్ కాజెస్లో ఇంటరప్ట్ జరిగిందా ఈ పోలింగ్ ప్రాసెస్కి అనేటటువంటిది ఈ 6 పాయింట్లు 22లో 6 పాయింట్లో ఏదైతే అది రాయాల్సి ఉంటుంది. ప్లీజ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ది అబౌవ్ వాటిపై అన్నిటి కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 23 కనుక పరిశీలించితే వాజ్ ది పోల్ vitiated by any voting machine used at the polling station having been unlawfully taken out of the custody of the presiding officer ఏదైనా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ మెషిన్స్ని ఎవరైనా చట్టవిరుద్ధంగా వాటిని లాక్కెళ్తుంటే యాక్సిడెంటల్లీ ఆర్ ఇనిషియల్లీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ ఏదైనా కాజేసినట్టయితే చెడగొట్టినట్టయితే డ్యామేజ్డ్ ఆర్ ట్యాంపర్డ్ విత్ డ్యామేజ్ చేసినట్టు ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే డీటెయిల్తో సహా వాటి యొక్క వివరాలు రాయాల్సింది. 24 కనుక పరిశీలించినట్టయితే సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ది క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ సీరియస్ కంప్లైంట్స్ ఏవైనా కనుక ఇచ్చి ఉన్నట్టయితే అటువంటి వివరాలు రాయాల్సి ఉంటుంది. 25 కనుక పరిశీలించిన నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏదైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగినట్టయితే ఇందులో రాయాల్సి ఉంటుంది. 26 కనుక పరిశీలిస్తే రిపోర్ట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇఫ్ ఎనీ ఎట్ ది పోలింగ్ స్టేషన్ ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఇర్రెగ్యులారిటీస్ మిస్టేక్స్ ఏదైనా కమిట్ అయి ఉంటే కనుక అటువంటి విషయాలు రాయాల్సి ఉంటుంది. 27 కనుక పరిశీలిస్తే వెదర్ ది డిక్లరేషన్ హ్యావ్ బీన్ మేడ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ అండ్ ఇఫ్ నెససరీ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ పోల్ వెన్ ఏ న్యూ ఓటింగ్ మెషిన్ ఈజ్ యూజ్డ్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ యాజ్ నెసరీ ఏదైనా మనం మధ్యలో పోలింగ్ కమెన్స్మెంట్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే మధ్యలో ఏదైనా ఈ ఈవీఎంస్ కానీ వీవీప్యాట్లు కానీ ఏదైనా రీప్లేస్మెంట్స్ కనుక చేసి ఉన్నట్టయితే వాటి వివరాలని ఈ 27వ పాయింట్లో రాయాల్సి ఉంటుంది. కింద మనం ఏ పోలింగ్ స్టేషన్లో పనిచేస్తున్నామో ప్లేస్ అంటే అది రాయాలి. 13/5/2004 డేటుని రాయాలి. ఇక లాస్ట్కి రైట్ సైడ్న ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సంతకం చేయాల్సి ఉంటుంది. దిస్ డైరీ షుడ్ బి ఫార్వర్డెడ్ టు ది రిటర్నింగ్ ఆఫీసర్ విత్ ది ఓటింగ్ మెషిన్ విజిట్ షీట్ అండ్ అదర్ సీల్డ్ పేపర్స్ ఈ విధంగా ఈ పిఓ డైరీని మనం ఆ ఓటింగ్ మెషిన్స్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పార్లమెంట్కి అసెంబ్లీకి ఈ విధంగా రెండింటిని కూడా విజిట్ షీట్తో పాటు లేకపోతే ఇంకా ఏదైనా సీల్డ్ పేపర్స్ ఉంటే వాటితో పాటు ఈ పిఓ డైరీ అనేటటువంటిది అందించాల్సి ఉంటుందన్నమాట. అంటే మొత్తం మీద ఈ పిఓ డైరీలో 10 పాయింట్లు అయిన తర్వాత ఏపీఓ గారిది ఇన్ఛార్జి ఓపీఓ గారిది అలాగే లాస్ట్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సంతకం
చేయాల్సి ఉంటుందన్నమాట. అందరికీ ధన్యవాదములతో.